చిత్తూరు జిల్లాలో ఈ నెల 11న తిరుపతిలో జరిగే మాలల ఆత్మీయ గౌరవ సభను జయప్రదం చేయాలని మాల మహానాడు నాయకులు ఎన్ఆర్ అశోక్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని మాల విద్యార్థులు సంఘాల వారు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ మాల సభ కన్వీనర్ మల్లారపు మధు, వెంకటస్వామి, మాజీ ఎంపీపీ సదుం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మనకి సమావేశం జరగవలసి ఉండేది కానీ ప్రభుత్వం వారు మనకి పర్మిషన్ ఇవ్వలేదు. మరలా ఇప్పుడు ఈ సమావేశానికి మనకి అనుమతి ఇచ్చారు కాబట్టి మన ఆత్మీయ సమ్మేళనం ఎంతో ఒకరి కొద్దిగా ఏర్పాటు చేయాలా. ప్రతి ఒక్కరు ఈ సమావేశానికి హాజరై మన యొక్క సత్తా ఈ గవర్నమెంట్కి చాటాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క యూనిట్గా ఉన్నారు అని తెలియజేయడానికే ఈ గౌరవ సభ. ఈ గౌరవ సభలో మన మాలలో జరుగుతున్న అన్యాయాల గురించి కానీ, మన పిల్లల భవిష్యత్తు గురించి కానీ, మనకు ప్రైవేటు సెక్టార్లో రిజర్వేషన్స్ కానీ, రాజ్యాధికారం రావాలి, మనకు మానవులకు రాజ్యాధికారం రావాలా అనే దిశగా ఈ సభ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ కావున జిల్లాలోని ప్రతి ఒక్క మాన సోదరుడు దీనిని మన సభ అనే ఉద్దేశంతో వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఇది రాజకీయ పార్టీ సమావేశం కాదు. ఇది మాలల ఆత్మ గౌరవ సభ. ఇది పార్టీలకు అతీతంగా ఏ పార్టీలలో ఉన్నాడు మీరు మాలలు. ఇది మాల 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 అని అంటారు. మాల అనే వ్యక్తి ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి వచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ మన మాల సోదరులకు నేను ఒకే విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా మాల సోదరులారా, నా రక్త సంబంధికులారా, ఇంకా కానీ మనం యూనిటీగా ఉండి మనం రాజ్యాంగ దిశగా ప్రయాణించకపోతే రాబోయే రోజుల్లో మన పిల్లలు చాలా అన్యాయం అవుతారు. కాబట్టి చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కోలమాసనపల్లి గ్రామంలో గురువారం రాత్రి దొంగతనం జరిగింది. దొందిపురంలో తమ బంధువుల పెళ్లికి వెళ్లిన మాజీ ఎంపీటీసీ మంజుల కుటుంబ సభ్యులు శుక్రవారం ఇంటికి రాగానే ఇంట్లోని వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉండటం, కిటికీ ధ్వంసం అవడం గ్రహించి వెంటనే పలమనేరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. బాధితుల కథనం మేరకు బంగారం 20 గ్రాములు, 500 గ్రాముల వెండి, 80,000 రూపాయల నగదు దొంగతనం జరిగినట్లు చెబుతున్నారు. పోయేసి వచ్చి తర్వాత 9:30-10 మనం రిటర్న్ వచ్చి బీగాలు తీసి లోపలికి ఎంటర్ అయ్యే కొందకి బీరో మొత్తం ఓపెన్ చేసి చాలా ఎదురైపోయింది. ఏమో డౌట్ వచ్చి నేను మళ్ళీ లోపలికి వెళ్ళి లోపల బీరో కూడా సేమ్ అదే లోపల సీక్రెట్ లాకర్ నుంచి మొత్తం తీసేసి చిన్న చెదిరేస్తున్నారు. ఈ పక్క నుండి 2 బీరోలు ఉన్నాయి, అది కూడా సేమ్ అట్లా చేస్తున్నారు. వచ్చి చూసి హాల్లోకి చూసి ఈ కిటికీ ఓపెన్ చేస్తున్నారు. మళ్ళీ వెంటనే నేను సిఎస్ఆర్కి ఫోన్ చేయడం, వచ్చి